2019లో సుప్రీంకోర్టులో రామ మందిర వివాదం తీరిపోయిన తర్వాత అదే 2019 సంవత్సరంలో విజయశంకర్ రస్తోగి అనే లాయర్ హిందువుల తరపున 1991లో ఒక ముగ్గురు ఈ జ్ఞానవాపి స్థలం కోసం కేసు వేశారన్నాను కదా. సో ఆ కేసుకి కంటిన్యూస్ గా ఈ జ్ఞానవాపి మసీదు కోసం ఆ 2019లోనే ఈ రస్తోగి అనే లాయర్ ఇంకో కేసు వేశారు. అదేంటంటే మాకు ఈ ప్రదేశం నిరూపించుకోవడానికి అయోధ్య రామ మందిరం లాగా ఒక సర్వే చేపించండి అని. ముస్లిం సంస్థ ఈ కేసుకి వ్యతిరేకంగా మరో కేసు వేశారు. ఆ తర్వాత ఇలా కొన్ని కేసులు నడుస్తుండగా ఆగస్టు 2021లో లక్ష్మి, సీత, రేఖ, మంజు, రాఖీ అనే ఒక 5గురు మహిళలు ఆ మసీదుకి ఒక పక్క ఉన్న గోడ మీద ఉన్న శృంగారదేవి అమ్మవారికి మాకు పూజలు చేయడానికి అనుమతి ఇవ్వండి అని వాళ్ళు ఒక కేసు వేశారు. దాని తర్వాత ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు కూడా కేసులు వేశారు. అలా కొన్ని కేసులు నడిచాక కొన్ని వాదనలు విన్న తర్వాత సివిల్ జడ్జి ఆ మసీదులో ఒక మ్యాండేటరీ సర్వే చేయాలని తీర్పునిచ్చింది. మ్యాండేటరీ సర్వే అంటే